గం గణపతయే నమః. దేవేంద్రుడు ఆ తరువాతి కథాక్రమాన్ని సూరసేనుడితో ఇలా చెప్పసాగాడు. ఓ సూరసేన మహారాజా, అప్పుడు కార్తవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరాహారుడై కేవలము వాయువును మాత్రము భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో తదేక దీక్షతో గజాననుని ధ్యానం చేస్తూ స్థాణువులా నిలిచి తపస్సు ఉనరించాడు. ఆ ఘోరమైన తపస్సుకి అమిత ప్రసన్నుడైన గజాననుడు అతడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఎదురుగానున్న తటాకములోంచి ఆవిర్భవించాడు. ఎర్రటి పగడపు వర్ణములో ప్రత్యక్షమైన ఆ భక్తాభీష్టప్రదుడైన కరివదనుడు మేఘ గంభీర స్వరముతో ఇలా పలికాడు. ఓ బాలక, కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనైనాను. ఘోరమైన క్రూర మృగాలు విచ్చలవిడిగా ఆచరించే ఈ ఘోరారణ్యంలో 12 సంవత్సరాల కాలం అఖండమైన తపోనిష్టను పూని నన్ను అనన్యభక్తితో ధ్యానించావు కనుక సంతుష్టుడనై నీకు వరములివ్వదలచి వచ్చాను. నీ మనోభీష్టాన్ని తప్పక నెరవేర్చగలను. నీ మనోవాంఛితాన్ని కోరుకో. ఈ మాటలకు గాఢమైన ధ్యాన సమాధిలో నిష్ఠుడై ఉన్న కార్తవీర్యుడు దేహభావాన్ని పొంది గజాననుని చరణ కమలాలకు సాష్టాంగ వందనమాచరించి సిద్ధ సాధ్య దేవతా గణాలు తమ తమ దివ్య విమానాలలోంచి వినుచుండగా ఇలా పలికాడు. ఓ దేవా, మంగళప్రదములైన నీ పాదపద్మముల యందు నిగూఢమైన భక్తిని నాకనుగ్రహించు. నాకింకే ఇతర కోరిక లేదు. అయినప్పటికీ నీ ఆదేశం మేరకు నా తల్లిదండ్రులు సంతోషం కోసం ఒకటి కోరదలిచాను. అదేమిటంటే సర్వులకు ఆహ్లాదం కలిగేటటువంటి దేహ సౌందర్యాన్ని నాకు అనుగ్రహించు అని వేడుకొనగా గజాననుడు తన మాయా విభవము చేత సూక్ష్మ రూపాన్ని దాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు. ఏ క్షణాన్నైతే విఘ్నేశ్వరుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ బాలకుడు దివ్య దేహాన్ని దాల్చాడు. అతనికి 1000 బాహువులు సంప్రాప్తమైనాయి. చక్కటి పాదద్వయం కూడా అమరింది. పర్వతాకారుడై నిలచిన ఆ కార్తవీర్యుని పైన దేవతలు దేవఋషులు పుష్పవృషాన్ని కురిపించారు. గంధర్వులు తమ అద్భుత గానంతోనూ అప్సరసలు తమ మంజుల నాట్యంతోనూ గజాననుని కార్తవీర్యుడిని అలరించారు. సహస్ర బాహువులతో అనంతమైన బల సమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జనం చేశాడు. ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులు భీతి చెంది గడగడ వణికారు. ఒక్కసారిగా 500 బాణాలను యుద్ధభూమిలో సంధించి వదలగల సామర్థ్యం అతడిని శత్రుదుర్భేద్యుడిగా అపరాజితుడిగా చేసింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్య విమానాల నుంచి దిగి, ఓయి, కేవలం నిన్ను స్మరించినంత మాత్రానే దేవతలకు నష్ట వస్తు ప్రాప్తి కలుగుతుంది. సర్వలోకాలలోని ప్రజల హృదయాలలో గల బాధను తొలగించగల సామర్థ్యం నీకు సంప్రాప్తిస్తుంది. ఈ కల్పాంతం వరకు 3 లోకాలలోనూ చిరకీర్తివై వర్ధులగలవు. శరణవేడిన వారికి అభయప్రదాతవై శత్రువులకు సింహస్వప్నమై అజరామరమైన ఘనకీర్తి గడించగలవు అంటూ అతడిని దీవించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు సమస్త దేశాల ప్రభువులు అతడిని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు. ఆ తరువాత కార్తవీర్యుడు ఒక మహాప్రాసాదాన్ని నిర్మించి అక్కడ పగడపు వినాయక మూర్తిని స్థాపించి సకల బ్రాహ్మణలోకము వేదఘోషలు సల్పుతుండగా ఆ మూర్తికి ప్రవాళ గణపతి అన్న నామకరణం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న విప్రోత్తములకు అనేక గ్రామాలను బహుకరించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు. ఆనాటి నుంచి ఆ క్షేత్రము ప్రవాళ క్షేత్రమన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రమున సలిపి తపశ్చర్య సకల సిద్ధులను ప్రసాదించగలదు. ఈ క్షేత్రంలోనే సహస్రఫణుడైన ఆదిశేషుడు భూభారమును వ్రోయగల సామర్థ్యం కోసమని తపస్సు చేసి గణేశానుగ్రహం వల్ల అనేక వరాలను పొందాడు. అక్కడే సర్వజ్ఞత్వాన్ని, 1000 శిరస్సులను, నవనాగులలో ఆధిక్యమును, సర్వులలో శ్రేష్ఠత్వాన్ని పొందాడు. ఆ క్షేత్రంలో తనకు లభించిన ఇష్ట సిద్ధి చేత సంతుష్టుడైన శేషుడు కూడా ఒక గణపతి మూర్తిని స్థాపించి ఆ మూర్తికి ధరణీధరుడు అన్న నామం ఉంచాడు. ఈ ధరణీధరమూర్తిని స్మరించే వారికి సర్వకామ్యసిద్ధి కలుగుతుంది. ఆ తరువాత కార్తవీర్యుడు తన సామంతులందరినీ రావించి వారిని యథోచితంగా గౌరవించి బ్రాహ్మణులకు భూరిగా సమస్త దానాలను చేసి అందరి ఆశీర్వచనాలను పొంది
తమ తల్లిదండ్రులకు దర్శించటానికై తన సహస్రబాహువులతోనూ పురమునకు తరలి వెళ్ళాడు. అతడిని చూచిన అతని తల్లిదండ్రులు పురజనులు అమిత సంతోషం పొందారు. అప్పుడు ఆ కార్తవీర్యుడికి సకల బ్రాహ్మణాశీర్వచనం లభించింది. అప్పుడు ఇంద్రుడిలా అన్నాడు: ఓ సూరసేన మహారాజా, సంకష్ట చతుర్థి వ్రత మహిమను నీ కోరిక మేరకు వర్ణించి చెప్పాను. ఈ వ్రతం కృతవీర్యునికి సంతాన ప్రాప్తి నిమిత్తమై ఈ భూలోకానికి తేబడింది. దీని ఫలితాన్ని ఇదివరలో దేవతా గణములు, చంద్రసేనుడు మొదలైన రాజులు అనుభవించారు. ఈ వ్రతం అతి పావనమైనది. కేవలం ఈ వ్రతాన్ని స్మరించినంత మాత్రాన్ని సకల సిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఈ వ్రత ప్రభావం చేత రావణుడు సర్వము ఎరిగినవాడైనాడు. ఈ వ్రతం యొక్క ప్రభావం చేతనే పాండవులు తాము కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని చతుర్థి వ్రత మహత్యం అనే 73వ అధ్యాయం సంపూర్ణం.